జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం జైనత్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా జైనత్ గ్రామంలో ఉన్న అతి ప్రాచీన మరియు ప్రముఖ జైన దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుండి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఏడాదిలో 2 సార్లు సూర్యకిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకటం ఈ ఆలయం యొక్క విశేషం. ప్రకృతి సిద్ధంగా లభించే నల్లరాతితో నిర్మితమైన అతి పురాతనమైన ఆలయం అండి ఇది. అది మనం కృష్ణశిల అంటాం కదా. మామూలుగా మూల విగ్రహాలు కృష్ణశిలతో తయారు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం మొత్తం కూడా ఆ నల్లరాతితో నిర్మించబడి ఉందండి. ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనాలను బట్టి, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ ప్రాంతం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం నాటి వరకు పల్లవ సామ్రాజ్యంలో ఉందని, వారిచే ఈ ఆలయం కట్టించబడిందని తెలుస్తుంది. ఈ ఆలయం జైన్ సాంప్రదాయంలో ఉండటం వలన ఈ ఊరికి జైనత్ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. ఆలయ ప్రాంగణంలోని చెన్నకేశవ స్వామి, హయగ్రీవ స్వామి, పద్మనాభ స్వామి, గరుత్మంతుని విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. వాళ్ళ జైనత్ మండలం జైనత్ గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి గారి ఆలయంలో ఉన్నామండి. ఈ ఆలయం యొక్క విశిష్టత, దీని చరిత్ర, ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాల గురించి ఇక్కడ పెద్దలందరూ ఉన్నారండి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసింది స్వామి. ఆ ఉత్సవాల గురించి, మరి టెంపుల్ చరిత్ర గురించి మన ప్రేక్షకులందరికీ మీరు చెప్పండి, డీటెయిల్స్ అన్ని కూడా. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు ఈ జైనాథ్ గ్రామంలో 11వ శతాబ్దంలో వెలిసి ఉన్నాడని మా పూర్వీకులు చెప్పడం ద్వారా మాకు తెలిసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి కార్యక్రమాలు, దసరా మహోత్సవం, తర్వాత జన్మాష్టమి, తర్వాత ధనుర్మాసం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా జరుపుతారు. అవి వచ్చేసి 9 రోజులు జరుగుతాయి. తర్వాత ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాల పైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. అది అక్టోబర్ చివరి రోజుల్లో నవంబర్ 10వ తారీఖు వరకు అట్లా రావడం జరుగుతుంది. తర్వాత రథసప్తమి ఫిబ్రవరిలో ఉంటుంది కాబట్టి రథసప్తమి నుండి కూడా ఒక 15 రోజుల వరకు స్వామివారి పాదాల పైన సూర్యకిరణాలు రావడం జరుగుతుంది. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నది. ఈ దేవస్థానానికి దాదాపు ఒక 50 ఎకరాల వరకు మాన్యం కూడా కలదు. దాని ద్వారా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తుంది. స్వామివారి విగ్రహం స్వయంభూగా ఏమైనా వెలిసిందా, లేకపోతే అంటే ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఈ టెంపుల్ కట్టాలా అన్నది ఎట్లా, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఇది పల్లవ రాజుల కాలంలో హర్షవర్ధన రాజు అని ఆయన కాలంలో దేవాలయం నిర్మాణం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మీ పూర్వీకులు దాదాపుగా మా ధపూరి వంశం వారు ఒక 600 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తుంది. 600 సంవత్సరాలుగా అప్పటి నుంచి మీ వంశీకులు ఇక్కడ పూజారిగా ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రాతితో నిర్మించబడిందా సార్, లేదంటే ఏదైనా స్పెషల్ మెటీరియల్ ఏమైనా యూజ్ చేసిందా? ఈ దేవాలయానికి మహారాష్ట్ర నుండి ఈ నల్ల రాయిని తీసుకురావడం జరిగింది. ఈ దేవాలయానికి ఎటువంటి సిమెంట్ కానీ ఏమి లేదు. ప్రతి రాయి మీద రాయి పెట్టడం జరిగింది. రాతితోనే కట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అంతా నలుపు రంగులో ఉంది. ఇది మామూలుగా వైట్ కలర్ వచ్చేసి మీరు పెయింట్ చేయించారు కదా సార్. ఈ వైట్ వచ్చేసి వీళ్ళు మధ్యలో పెయింట్ చేయించారంట. బట్ అది పెయింట్ ఏం ఆగట్లేదు. ఆ ప్యూర్ నలుపు రంగులో ఉన్నటువంటి రాతి ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి తెప్పించి దీంట్లో వేరే ఏ మెటీరియల్ యూజ్ చేయకుండా ఓన్లీ రాయి పైన రాయి పెట్టి ఈ అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం అనేది జరిగిందంటండి.
ఈ అద్భుతమైనటువంటి నిర్మాణం ఒక్క నైట్ లోనే ఒక్క రాత్రి సమయంలోనే జరిగిందంట సార్. మరి అంటే మామూలుగా ఇటువంటి టెంపుల్స్ అన్ని రాక్షసులు కడతారని చెప్పింది కదా, అట్లా ఏమన్నా ఉందా దీనికి? మన పూర్వీకులు మన హైట్ కాకుండా 8 ఫీట్లు తర్వాత 9 ఫీట్ల వరకు హైట్ ఉండేవారు. వాళ్ళు బలవంతులు, బలమైన తిండి తిన్నారు, ఈ రాళ్ళని లేపగలిగారు. ఇప్పుడు ఎట్లయితే మనం ట్రాక్టర్లోకి పెద్ద పెద్ద ముద్దులు ఎక్కిస్తాము అట్లనే దీనికి ఇసుక పోసి ఈ రాళ్ళని పైకి ఎక్కించడం జరిగింది. వాళ్ళు స్వయంగా ఎటువంటి యంత్రాలు లేవు ఆ కాలంలో, ఏం లేదు. ఆ కాలంలో ఏనుగులు అవి వాటి ద్వారానే పని తీసుకున్నారు. సార్ మళ్ళీ దీనికి ఏమన్నా మీరు ఇప్పుడు ఎక్కడన్నా రిపేర్స్ అవ్వడం గానీ అట్లాంటిది ఇంతవరకు ఏం జరగలేదు. 600 సంవత్సరాల నుంచి ఆలయం మేము చేస్తాం. ఇది 11వ శతాబ్దం దేవాలయం. 11వ. ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దం దేవాలయం కదా. 600 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం కట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పటి వరకు ఎలాంటి చిన్న రిపేర్స్ కూడా లేకుండా అలానే అత్యద్భుతంగా ఉందండి. లోపల స్వామివారి విగ్రహం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ స్వామివారిని కూడా మనం దర్శించుకుందాం. ఆటలు గాని ఇప్పుడు మీరు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ టైంలో జరిగేటటువంటి కార్యక్రమాల గురించి చెప్పండి. మన భక్తులు కూడా మన ఛానల్ చూసి వస్తారు సార్, వీక్షిస్తారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదే విధంగా ఏకాదశి మొదలుకొని కార్తీక బహుళ పంచమి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ తర్వాత కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతారు. అదే విధంగా కార్తీక ద్వాదశి నుండి పౌర్ణిమ వరకు ఇక్కడ చాలా వరకు సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతాయి. అదే విధంగా పౌర్ణిమ నుండి చిన్న రథం అని మా దగ్గర ఊరేగింపు చేసి 5 రోజులు ఆ కార్యక్రమం ఉంటుంది. తర్వాత కార్తీక బహుళ పంచమి రోజున పెద్ద రథోత్సవం అంటే పంచవాహనుడై శ్రీమన్నారాయణుడు గ్రామానికి సందర్శించి రావడం జరుగుతుంది. ప్రొద్దున స్టార్ట్ అయితే సార్ ప్రోగ్రామ్ అయితే ప్రొద్దున అంటే మాకు ఇక్కడ సత్యనారాయణ వ్రతాల కార్యక్రమం ఉంటుంది. దాదాపు 2 గంటల వరకు, 2 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 7 వరకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ రథోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం అయితే నవంబర్ 20వ తేదీన ఉందండి. ఆ రోజు అశేషమైనటువంటి భక్తజనులు స్వామివారిని ఇంకా రథోత్సవాన్ని దర్శించుకోవడానికి వస్తారంట. ప్రతి సంవత్సరం అయితే 10,000 వరకు భక్తులు అంటే ఆ పైనే వస్తారు. ఎస్టిమేషన్ ప్రకారం 10,000 వరకు వస్తారని చెప్తున్నారండి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చు. స్వామివారి అనుగ్రహం పొందడానికి అంతకన్నా ఎక్కువ భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ స్వామివారి ఆలయంలో నిత్యము అంటే 365 రోజులు కూడా సత్యనారాయణ వ్రతాలు అనేవి చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారు. మీరు ఏ గ్రామాల నుంచి వచ్చినా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎప్పుడు పంతులు వాళ్ళు అవైలబుల్ లో ఉండి మీరు వ్రతాలు చేసుకోవడానికి వాళ్ళు అన్ని కూడా అంటే ఇక్కడ అన్ని సామాన్లు అవి కూడా దొరుకుతాయండి. మీరు వచ్చేసి వ్రతాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది కదా. అన్నదాన కార్యక్రమం అనేది స్వామివారి కళ్యాణం రోజున ద్వాదశి రోజున నగర భోజన కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా కార్తీక పౌర్ణమి నాడు కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. కార్తీక చతుర్థి నాడు శ్రీ స్వామివారి శిఖరం పైన అఖండ జ్యోతి కూడా వెలిగించడం జరుగుతుంది. అఖండ జ్యోతి ఇప్పుడు ఈ టెంపుల్ పైన శిఖరం మీద అది దర్శించడానికి కూడా దాదాపు ఒక 5,000 మంది వరకు వస్తారు. రేపు కదా ఇప్పుడు అంటే రేపు మంగళవారం రోజున అఖండ జ్యోతి కార్యక్రమం కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ టెంపుల్ పైన ఆలయ శిఖరం ఏదైతే ఉందో అక్కడ అఖండ జ్యోతి కార్యక్రమం ఉంటుందంట. ఆ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని దర్శించుకోవడానికి కూడా 5,000కు పైన భక్తులు అయితే వస్తారని చెప్తున్నారు. మీరు చెప్పారు కదా సార్ ఏదో మకర తోరణం చేయించారని, అట్లాంటి భక్తులు కూడా ఉంటే చెప్పండి. మన వ్యూవర్స్ లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చేస్తారు. జై శ్రీమన్నారాయణ. ఎవరైనా భక్తులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి డొనేషన్ చెప్పడానికి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదివరకు మకర తోరణం తర్వాత స్వామివారికి ఆభరణాలు కూడా చేయించిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన స్వామి అనే భక్తుడు స్వామివారికి ఒక 15 కిలోల వెండిని మకర తోరణంగా చేయించి దానం ఇవ్వడం జరిగింది.
ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు కమిటీ మెంబర్స్ ఉన్నారండి. సార్ రూపేష్ రెడ్డి సార్ చైర్మన్ అంట. అయితే వీళ్ళు స్పెషల్‌గా విరాళాలు సేకరించడం అంటూ ఎవరిని వీళ్ళు వెళ్లి ఎప్పుడు అడగరంట అండి. అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అన్ని కార్యక్రమాలకు కూడా ఎవరైనా భక్తులు వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వడం తప్ప వీళ్ళెక్కడికి వెళ్లి విరాళాలనేది అడగడం జరగదంట. అయితే ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టు హైదరాబాద్‌కి చెందిన భక్తులు ఒకరు టీచరా సార్? ఓకే. టీచర్ అంట. ఆ భక్తులు నారాయణ ఎవరైతే ఉన్నారో నారాయణ గారంటండి 15 కిలోల వెండితో మకర తోరణం చేయించారంట. చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అండి. అంటే మనకి మా పూర్వీకులు చెప్పింది విన్న నుంచి ఇప్పుడు మేము ఎదుగుతున్న కొద్దీ కూడా ఇక్కడ దర్శనాలకొస్తాము. ఎల్లప్పుడు కూడా అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీమన్నారాయణుడుగా ఇక్కడ జైనథ్‌లో నారాయణ స్వామి అయితే కొలువున్నాడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నారాయణ స్వామిని దర్శించుకోండి. మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోండి. జై జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్ అందరికి. ఇవండి ఆలయం గురించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకు ఉన్నటువంటి పంతులు గారు చెప్పారండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రధాన అర్చకులు ఉంటారు ధీరజ్ పంతులు గారు. వారిని అడిగి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆలయ నిర్మాణం మొత్తం మనకు అక్కడ పంతులు గారు చెప్పినట్టుగా నల్లరాతి అంటే కృష్ణశిలతో జరిగిందండి. ఇది 600 సంవత్సరాల నుంచి ఈ ఆలయం పూర్వం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని చెప్తున్నారండి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎలాంటి రిపేర్స్ రాకుండా ఆలయ నిర్మాణం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మనం ఆలయం లోపలికి ఎంట్రీ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ముందుగా చెప్పుకున్నట్టు చెన్నకేశవ స్వామి, హయగ్రీవ స్వామి, పద్మనాభ స్వామి, గరుత్మంతుని విగ్రహాలు చాలా విశేషం అని చెప్పుకున్నాం కదా. ఆ విగ్రహాలన్నీ కూడా ఈ ఆలయం లోపల ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇది లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం కదా. ఇక్కడ సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు కూడా ఇక్కడ వ్రతాలు అనేవి జరుగుతాయండి. ముఖ్యంగా వచ్చేసి కార్తీక మాసం అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేవాళ్ళు, ఈ తెలంగాణకి సమీపంలో మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది కదా, అక్కడి నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడ స్వామివారి వ్రతాలను ఆచరించడం జరుగుతుందండి. ఈ వ్రతాలు అనేటివి ఉదయం హారతి అవ్వగానే స్టార్ట్ అవుతాయంట. ఆ తర్వాత కొన్ని జంటలు అలా కూర్చొని ఈ వ్రతాలు కంప్లీట్ చేయటం జరుగుతుందండి. మేము 10 కల్లా వచ్చేసాము. అప్పటికి ఒక 11 జంటలు అలా కూర్చొని వ్రతాలు అవి చేశారు. ఈ వీడియో తీస్తున్నప్పుడే ఇంకా మళ్ళీ ఇంకొక 11 నుంచి 15 జంటల వరకు మళ్ళీ వ్రతాల కోసం ప్రిపేర్ అయ్యారండి. ఇక్కడ చూడండి, నేను సత్యనారాయణ వ్రతాల వీడియోని కూడా మీకు షేర్ చేస్తానండి. మామూలుగా అయితే మనం వ్రతం పీట పెట్టుకొని చేస్తాం కదా సత్యనారాయణ స్వామివారి వ్రతం. ఇక్కడైతే స్వయంగా లక్ష్మీనారాయణ స్వామివారే కొలువున్నారు కనుక మనం పీట అంటే అలా గోపురం వచ్చేసినట్టుగా ఉంటుంది కదా, సత్యనారాయణ వ్రత పీట అంటారు. అది కాకుండా మామూలుగా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన క్లాత్ చేసుకొని బియ్యం లేదా గోధుమలు అవి ఉంచేసి ఇంకా కలశ స్థాపన చేస్తారండి. ఆ తర్వాత మనం ఇంట్లో ఎలా అయితే సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తామో పూర్తిగా శాస్త్రోక్తంగా ఇక్కడున్నటువంటి పండితులు స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే ఇంకా కంప్లీట్గా చేయిస్తారండి. అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకోవటానికి ఈ కార్తీక మాసంలో అయితే విశేషంగా భక్తజనం వస్తుందండి. ఇప్పుడు ఇక మనం ఈ టెంపుల్కి ఎందుకు వచ్చామో ఆ పాయింట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మీరు, మనం టెంపుల్ లోపలికి వచ్చామండి. ఇదంతా కూడా రాతి కట్టడమే. ఒక రాయి పైన ఇంకొక రాయి పెట్టేసి వాటిపైన కూడా అత్యద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కారండి. ఇక్కడ 2 వైపులా కూడా ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ద్వారపాలకుల విగ్రహాలు కూడా పూర్వం నుంచి అలానే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ పంతులు గారు.
మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ నల్లరాతిని కూడా ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఈ వీడియోలో మీకు ఎంత క్లారిటీ వస్తుందో నాకు తెలీదు కానీ, బట్ నేనైతే స్వయంగా కళ్ళతో చూశాను కదా! చాలా అద్భుతం అండి. ఇదిగో చూడండి, లక్ష్మీనారాయణ స్వామివారి విగ్రహం అండి. కృష్ణశిలలో అత్యద్భుతమైనటువంటి రూపంతో మనకు స్వామివారైతే దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ విగ్రహానికేనండి మూల విగ్రహం కదా! సంవత్సరంలో 2 సార్లు సూర్యకిరణాలనేటివి ఈ స్వామివారి విగ్రహాన్ని తాకుతాయంటండి. ముందుగా అయితే పాదాలను తాకి ఆ తర్వాత ఈ విగ్రహం అంతా కూడా సూర్యకిరణాలనేటివి ప్రసరించేసి ఇప్పుడు కృష్ణశిలలో ఉన్నటువంటి విగ్రహం ఒక్కసారిగా బంగారు వర్ణంలోకి మారిపోతుందంటండి. నేను చెప్తున్నాను కదా, నాకు గనక అదృష్టం ఉంటే నేను మీకు ఆ వీడియోను కూడా ఖచ్చితంగా షేర్ చేస్తానండి. జై శ్రీమన్నారాయణ. ధీరజ్ పంతులు ఉన్నారండి. మనకు ఆ విగ్రహం ఉంది కదా, శ్రీమన్నారాయణుడి విగ్రహం. మీరు కూడా అందరు ఒకసారి దర్శించుకొని అందరు గట్టిగా జై శ్రీమన్నారాయణ అనండి. చూడండి, ఇప్పుడు ఆ విగ్రహం గురించి అక్కడ లోపల ఏ ఆలయాల్లో లేనటువంటి ముందర ఏర్పరిచినటువంటిది ఉందండి. దాని డీటెయిల్స్ అన్ని కూడా మనకు ధీరజ్ పంతులు గారు చెప్తారు. జై శ్రీమన్నారాయణ స్వామి. చెప్పండి ఆ విగ్రహం గురించి కానీ ఆ లోపల ఆలయం గురించిన వివరాలన్నీ మన భక్తులకు అందరికి చెప్పండి సార్. జై శ్రీమన్నారాయణ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయం చాలా అతి పురాతనమైనటువంటిది. ఏ దేవాలయంలో లేనటువంటి శిల్పకళతో విరాజిల్లుతూ ఉన్న దేవాలయం ఇది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం ఇది. దాదాపు దీనిని 1500 సంవత్సరాల పూర్వమే నిర్మించినట్టుగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ దేవాలయం మొత్తం కృష్ణశిలతో నలుపు రాయితో నిర్మించడం అనేది చాలా విశేషం. మామూలుగా హిందూ సాంప్రదాయంలో మనం పూజించే అర్చామూర్తిని మాత్రమే కృష్ణశిలలో ఆరాధిస్తాం. అటువంటిది దేవాలయానికే ఆ కాలంలో కృష్ణశిలతో ఉపయోగించడం అనేది ఏదైతే ఉందో చాలా విశేషమైనటువంటిది. ఈ దేవాలయంలో ప్రతి చోట అణువున నారాయణ స్వరూపంగా ఎంతో శోభాయమానంగా ఎంతో కష్టపడి ప్రతి చోట కఠిన వ్యక్తులు శిల్పకళతోనే నిర్మించారు. ఇంత అహోరాత్రులు కష్టపడిన వ్యక్తులు కావచ్చు, ఆర్థిక వనరులు సమకూర్చిన వ్యక్తులు కావచ్చు, ఎక్కడ కూడా వారి పేరును ప్రకటించకుండా కేవలం నిస్వార్థ భావంతో స్వామికి సేవ చేసే భాగ్యం దొరికిందనుకొని ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం యొక్క చరిత్ర ఎవరు చెప్పినా కూడా కేవలం శిల్పకళ ఆధారంతో తప్ప రాతపూర్వకమైన ఆధారంతో ఎవరు కూడా చరిత్ర అనేది లేదు. ఈ దేవాలయం వెలుపల నుంచి చూసినట్టయితే అష్టకోణాకృతిలో ఉంటుంది. ఆ విధంగా జైన మతస్థులు నిర్మిస్తారని అంటారు. దానికి ఆధారంగా ఈ ఊరు పేరు జైంజాపురం అనేవారు. ఇప్పుడు మనం జైన అంటున్నాం కదా, ఈ గ్రామం జైన మతం వాళ్ళు నిర్మించినందుకు దానికి రాతపూర్వకమైనటువంటి ఆధారాలు అయితే ఎక్కడ లేవంటండి. అయితే ఈ ఆలయం నిర్మించబడ్డ ఆకారంను బట్టి జైన మతస్థులు నిర్మించారని ఈ విలేజ్ కి జైనాపురం అనే పేరు ఉండేదంట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే జైనత్ అంటున్నారు. చాలా మందికి డౌట్ ఉంటది కదా. ఇప్పుడు ధీరజ్ పంతులు గారు చెప్పినట్టు ఈ గ్రామానికి జైనత్ అనే పేరు అలా వచ్చిందండి. అయితే ఈ విధంగా ఈ దేవాలయంలో జైనులు నిర్మించినట్టుగా కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. మనం బయట చూసినట్టయితే శిల్పకళలో జైన తీర్థంకరుల విగ్రహాలు కనబడతాయి. అందుకే ఈ ఊరి పేరు జైంజాపురం అనేవారు. అంటే ఇది ఒక పట్టణంగా విరాజిల్లినట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది.
ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ఓ 10 ఫీట్లు కానీ 15 ఫీట్లు కానీ మనం లోపలికి వెళితే ఆ కాలం నాటి ఇటుకలు కానీ ఇంకా ఆ కాలం నాటి అనేక వస్తువులు లభిస్తూ ఉంటాయని అంటారు. అయితే జైనులు మనలాగా మనం పూజించే విగ్రహంలో భగవంతుడు ఉంటాడని, ఆ భగవంతుడు మనని కాపాడుతాడనే నమ్మకం ఉండదు. కేవలం వారు ప్రార్థన మాత్రమే, ఆ ప్రార్థన ద్వారానే భగవంతుడిని ఆరాధిస్తారు. ధ్యాన మందిరంగా నిర్మించుకున్నారని చెప్తారు. దానికి ఆధారంగా గర్భాలయంలో స్వామి సింహాసనం ముందు ప్రార్థన చేయడానికి అనువుగా ఒక సింహాసనం ఏర్పరచబడింది. స్వామివారి ముందు ప్రార్థన చేయడానికి అనువుగా ఒక సింహాసనం అనేది ఆ కాలంలోనే ఏర్పరచబడింది. దాన్ని బట్టి కూడా జైనులు కట్టినట్టుగా చెబుతారు. విజయాదిత్యుడనే పల్లవరాజు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి దీన్ని హిందూ దేవాలయంగా మార్చుమని చెప్పినట్టుగా పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి అనుగుణంగా స్వామి విగ్రహ ప్రతిష్టాపన, స్వామి శిరస్సు వెనుక సూర్య చక్రముతో స్వామిని ఉంచడం అనేది చాలా విశేషం. మన భారతదేశంలో చలనచిత్రాల్లో తప్ప విష్ణుమూర్తి శిరస్సు వెనుక సూర్య చక్రముతో కూడినటువంటి స్వామిని మనం ఇంతవరకు దర్శించి ఉండం. దాని ఆధారంగా భక్తులంతా కూడా స్వామిని సూర్యనారాయణ మూర్తిగా ఆరాధిస్తారు. సూర్యనారాయణ ఆ చక్రం ఉన్నందువల్ల సూర్యనారాయణ మూర్తిగా ఆరాధిస్తారు. సూర్య చక్రం ఉండడం చేత సూర్యనారాయణ మూర్తిగా ఆరాధిస్తారు. ఇప్పుడు అక్కడ ఉంది కదా స్వామివారి, దాని గురించి చెప్పండి. కింది అన్నారు కదా, చెప్తాను. పల్లవులు విగ్రహాన్ని స్వామిని ఉంచినప్పుడు ఎవరు ఆరాధించినా ఆరాధించకపోయినా నిర్విరామంగా స్వామికి ఆరాధన జరగాలనే కోరికతో సాక్షాత్తు ఈ భూలోకానికి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడే స్వామిని ఆరాధించేటట్టుగా సమయాన్ని లెక్కించుకొని ఏ సమయంలో ఆరాధన జరగాలో వాళ్ళు శాస్త్ర ప్రకారంగా నిర్ణయించుకొని స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. కాలాన్ని లెక్కించే వాళ్ళు మనకు సంవత్సర కాలం, దేవతలకు ఒక రోజు అని అంటారు. సూర్యోదయం, సూర్య అస్తమయ సమయాల్లో సాక్షాత్తుగా స్వామి పాదాల పైన సూర్యరశ్మితో సూర్య భగవానుడు ఆరాధించిపోతూ ఉండడం చాలా విశేషమైనటువంటిది. సూర్య కిరణాలు పడడం గొప్పతనం కాదు. మన ఆగమం ప్రకారం స్వామిని ఎలా ఆరాధించాలని నిర్ణయించబడి ఉందో అట్లాగా అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నాన ఏ రకంగా అయితే షోడశోపచారాలతో స్వామిని ఆరాధించాలని శాస్త్రం చెబుతూ ఉందో అట్లానే సూర్య భగవానుడు సంవత్సరానికి 2 మార్లు తన రశ్మి చేత స్వామిని ఆరాధించిపోతూ ఉంటాడు. ఆ సూర్యరశ్మి పడ్డప్పుడు విగ్రహం ఏదైతే ఉందో సువర్ణాకృతిలో దర్శనం ఇస్తుంది. ఇది కృష్ణశిలతో చేయబడ్డదా లేదు అంటే సువర్ణంతోనే చేయబడ్డదా ఈ విగ్రహం అనేటట్టుగా స్వామి సువర్ణాకృతిలో దర్శనం ఇస్తారు. దాని ఆధారంగా కూడా భక్తులు సూర్యనారాయణ స్వామి అని అంటారు. ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుందా స్వామి? సూర్యకిరణాలు అవునమ్మా. ఆశ్వీజ బహుళ పక్షంలో పడతాయి. మళ్ళీ కుంభ సంక్రమణంలో సంక్రాంతి, మకర సంక్రాంతి అనేది మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అంటారు. కుంభరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభ సంక్రమణం అంటారు. ఆ సమయంలో సాక్షాత్తుగా సూర్యుడే వచ్చి స్వామిని ఆరాధించిపోతూ ఉంటాడు. ఇప్పటికీ కూడా ప్రతి నిత్యం సూర్య అస్తమయ సమయంలో మనం ఈ దేవాలయంలో ఉంటే కేవలం భగవంతుని మీద మాత్రమే సూర్యరశ్మి ఉంటుంది. సూర్య అస్తమయంలో సాక్షాత్తు సూర్యుడు ఉన్నంత సేపు దీపం ఉన్నా లేకున్నా సూర్యుని రశ్మి చేత స్వామి భక్తులకు దర్శనం ఇస్తాడు. ఇప్పుడు స్వామి వారు చెప్పినట్టు విన్నారు కదా, సంవత్సరంలో 2 సార్లు అన్నట్టు ఆ టైంలో సూర్యకిరణాలు అనేది ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా స్వామి వారి విగ్రహం పాదాలందరూ
ఆ స్వామి వారి పాదాలను తాకుతుందటండి. ఆ టైంలో ఇప్పుడు కృష్ణశిలలో ఉన్నారు కదా స్వామి వారు, ఆ టైంలో మొత్తం సువర్ణ అంటే బంగారు రంగులోకి మారతారంట. చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యం అండి. నాకు స్వామివారి అనుగ్రహం ఉంటే నేను ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విన్నారు కదా, మనకి ఇక్కడ ధీరజ్ పంతులు గారు మరింత అమూల్యమైన సమాచారాన్ని అయితే మనకు ఈ టెంపుల్ గురించి, మూల విగ్రహం గురించి అన్ని డీటెయిల్స్ అయితే బాగా చెప్పారండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహం కానీ, ఆ గుడిలో ఉన్నటువంటి కట్టడం కానీ చాలా అత్యద్భుతం అండి. అయితే ఈ చిన్న విగ్రహం పక్కన ఇక్కడ ఒక శిలాఫలకం ఉంది, చూస్తున్నారు కదా. దీనిపైన రాసినటువంటి భాష ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్థం అవ్వలేదని చెప్తున్నారు. నేను బయట అక్కడ ఈ ఆలయ కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి. అంటే చాలామంది వచ్చి చూసారంట, దాని ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళారంట. బట్ దానిపైన రాసినటువంటి ఆ భాష కానీ, దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ ఇప్పటి వరకు ఏమీ తెలియలేదని చెప్తున్నారు. ఇంకా ఇదండి, మనం ఆలయం వెలుపల చుట్టూ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇది నల్లరాతితో కట్టిన కట్టడం అని చెప్పాను కదా. వీళ్ళు పెయింట్ గనక వేయించకపోయి ఉన్నట్టయితే ఇంకా టెంపుల్ అంతా కూడా అత్యద్భుతంగా కృష్ణశిలలో చాలా బ్రహ్మాండంగా కనిపించేదండి. అది పెయింట్ కొంచెం అక్కడక్కడ ఉండిపోయి, కొంచెం అక్కడక్కడ వెళ్ళిపోయి ఉంది కదా. అయినా కూడా అత్యద్భుతంగా ఉందండి ఈ కట్టడం అనేది. ఇది నేను మీకు ఈ టెంపుల్ చుట్టూ కూడా షేర్ చేస్తున్నాను. ఆ టెంపుల్ చుట్టూ కూడా ఆ నల్లరాతి పైన అత్యద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కారు. అక్కడక్కడ శ్లోకాలను కూడా రాశారండి ఈ శిలల పైన. ఇప్పుడు మనం డే టైంలో అయితే ఈ ఆలయం ఇలా కనిపిస్తుంది కదా. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆలయం చుట్టూ కూడా అత్యద్భుతమైనటువంటి విద్యుత్ దీపాలతో అలంకరించేసి ఉంచారండి. సాయంత్రం సమయంలో, తర్వాత కొంచెం రాత్రి అవుతుంటే ఇంకా ఈ ఆలయం అత్యద్భుతంగా కనిపిస్తుందండి. ఇదండి లక్ష్మీనారాయణ స్వామి. ఇంకా మనకి పంతులు గారు చెప్పినట్టు సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ అండి, జైనత్ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్. ఇంకా మనం టెంపుల్ బయటికి వచ్చేసాము. ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి. మళ్ళీ మనం కొంచెం పక్కకు వెళ్ళినట్లయితే శివాలయం ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు చాలా అత్యద్భుతంగా ఉన్నాడండి. మనం ఇక్కడ ఈ శివాలయంలో కూడా కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవటం కానీ, మిగతా అభిషేకాలు అవి కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయని చెప్తున్నారు. ఇదండి జైనత్ గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం. ఇక్కడ చిన్నగా చెరువు కూడా ఉందండి, చాలా అత్యద్భుతంగా ఉంది. దీన్ని కోనేరుగా మార్చేటటువంటి ప్రణాళికలో ఉన్నారు వీళ్ళు. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరికీ మరొకసారి జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.